అండి, మీకు ఇన్స్టెంట్గా ఉలవచారు 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? వచ్చేసేయండి వీడియోలోకి. మనవిత్నానా, ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో నీకేం కావాలి? డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, అబ్బో అన్ని ఫ్రూట్స్ భలే ఇష్టం అండి. నాకు బ్రేక్ఫాస్ట్లో ఇవి పంపించింది అనమాట అమ్మాయి. ఉదయాన్నే యోగా అయిపోయిన తర్వాత పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకుంటున్నాను. రోజు ఒక రకం పంపిస్తుంది అనమాట. నాకు చేసుకునే టైము ఉండదు, రెడీ చేసుకునే టైము, అందుకని తనే రెడీ చేసి పంపిస్తుంటుంది. ఎటు నాకు మనం చేసేది ఫుడ్ బిజినెస్ కాబట్టి అక్కడ ఫుడ్ వచ్చేసరికి టేస్టింగ్ సెషన్ ఉంటుంది కదండి. ఏదో ఒకటి టేస్ట్కి స్వీటు అవి పడుతూనే ఉంటాయి. అందుకని నాకు వీలైనంత వరకు నేను నైట్ తినేది ఈ ఉదయంది నా కంట్రోల్లో ఉంచుకుంటాను. మధ్యాహ్నం వచ్చేసరికి నా లంచ్ కూడా ఎక్కువగా ఇది కొర్రలతో చేసిన రైస్ అది ఉంటుంది అనమాట, కంపల్సరీ అవి వాడతాను. అన్నం అనేది చాలా తక్కువ నేను తీసుకునేది. మనం ఎటు ఫుడ్ బిజినెస్లో ఉన్నాం కదండి, ఏటి పడుతూనే ఉంటాయి నాకు మధ్యాహ్నం. ఇక నా చేతనైనంత వరకు నేను డైట్లో ఈ విధంగా కంట్రోల్లోనే ఉంటాను. ఇది ఈయన గారు తీసుకొచ్చాడు, మా ముద్దుల మనవడు. రోజు స్కూల్కి వెళ్ళి బోర్ కొడుతుందంటండి, అందుకని చెప్పి ఈరోజు మాత్రం సెలవు కొట్టేశాడు. ఎందుకు వెళ్ళావు స్కూల్కి? అదిగోండి, తీసుకో నువ్వు కూడా. ఇదిగోండి నా డైట్ చూడండి. మీరు ఎక్కువ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకుంటాను. అన్నీ కూడా ఇట్లాగే మొలకలు ఇవన్నీ, అంటే పాప కూడా ఇవే తింటుంది అనమాట. బింగోస్ తింటాడు ఇంకా అన్నీ. ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేశాను. ఏ ఊరు వెళ్ళినా ముందు షాపింగ్ చేయటం నాకు అలవాటు. అంటే మన దగ్గర శారీస్ అవి మనం సేల్ చేస్తున్నా కానీ ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనమాట. ఆ ఎగ్జిబిషన్లో నాకు నచ్చిన ఈ చీరలు ఇవి తీసుకున్నాను. ఇది బాందిని అండి, ఇది ఇంకా రోలింగ్ ఇది చేపించలేదు. బాందిని శారీ అనమాట. బ్లౌజ్ అది స్టిచ్చింగ్కి ఇవ్వాలి, అంతే సరిపోతుంది. చూడండి, అసలు మన ఆడవాళ్ళకున్న పిచ్చే ఇది కదా. అందరికీ అన్న కానీ కొంతమందికి, నాకైతే ఫస్ట్ నుంచి శారీస్ ఇవి తీసుకోవటం బాగా ఇష్టం. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తాను, షాపింగ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఈ శారీ. హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో చాలా బాగున్నాయండి, రేటు తక్కువకి వచ్చినాయి. పైపెచ్చు శారీస్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు నేను స్టిచ్చింగ్కి ఇవ్వాలి. చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అయితే ఇట్లా షాపింగ్ చేసే అలవాటు మీకు కూడా ఉందా? ఇదిగోండి నాకు ఎలా ఉంటాయో ఈ చీరలు కొంచెం చెప్పండి. అంటే ఓ పని మీద వెళ్ళామండి హైదరాబాద్. ఇంకా పని పూర్తయిన తర్వాత ఇంకా షాపింగ్ చేసామన్నమాట. ఇదిగోండి
మామూలుగా ఇక ఆ, ఎక్కువగా చీరలు అవసరం ఉంటుంది కదండి వీడియోస్కి వాటికి. నా దగ్గర వచ్చేసరికి బాగా కాస్ట్లీ చీరలు ఉంటాయి, బాగా ఎక్స్క్లూజివ్గా మంచి వెరైటీస్ ఉంటాయి. అలాగే కొంచెం కాస్ట్ తక్కువలో 2000 అలా కూడా తీసుకుంటుంటాను. ఇదైతే 750 రూపాయలు పడిందండి ఈ చీర. కలర్ అది బాగుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదండి ఇది. వీటన్నిటిలో కూడా నేను బాగా టెంప్ట్ అయ్యి తీసుకున్నది ఏంటంటే ఈ శారీ కొంచెం ఓల్డ్ అయినా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకో చీర ఉండాలి, ఇదేనండి, ఇది నచ్చింది కాంబినేషన్. మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఉండాలి, ఇంకా 2 చీరలు ఉండాలి, చూపిస్తాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి చీరలు. ఇదో శారీ, ఇది ఒకటి, అన్నీ కొంచెం. అయితే నాకు బాగా నచ్చిన చీర అని చెప్పాను చూసారా, ఇదండి, ఈ పింక్. ఎగ్జిబిషన్ వచ్చేసరికి నాంపల్లి ఎగ్జిబిషన్ అండి, అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి అమ్మాయికి కొన్ని టాప్స్ అవి తీసుకున్నాను, సింధుకి. నేనేమో శారీస్ తీసుకున్నాను. ఇందులో నచ్చినవి పాప వాళ్ళకి ఏమన్నా ఉంటే తీసుకుంటారు. ఇదైతే నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఎట్లా ఉందండి ఈ చీర, బాగుందా? శారీస్లో పింక్ శారీ బాగా నచ్చిందని చెప్పాను కదండి. ఇదిగోండి ఈ శారీ. ఇది వచ్చేసరికి పెయింటింగ్ వచ్చింది, పెయింటింగ్ వచ్చి సన్నగా వర్క్ వచ్చింది అన్నమాట. ఎలా ఉంది చీర, బాగుందా? పళ్ళు కూడా ఇదే విధంగా వచ్చిందండి. చూడండి, ఈ చివర వచ్చేసరికి ఇట్లా పూసలతో కొంచెం వర్క్ వచ్చింది. ఇది థ్రెడ్ అన్నమాట, థ్రెడ్తో వర్క్ చేశారు, ఎంబ్రాయిడరీ వర్క్. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా పింక్ రోజ్ ఫ్లవర్ ఇచ్చారండి. ఈ పళ్ళు వచ్చేసరికి చూడండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి, వంగ పువ్వు కలరు, పింక్ రోజ్ ఫ్లవర్స్, గ్రీన్తో గ్రీన్ కలరు లీవ్స్ వచ్చినాయి. ఈ శారీ నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను, నాకు చాలా నచ్చింది. నాకు ఎలా ఉంటుందో మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఈ సెలక్షన్ బాగుందా? ఇదిగోండి బాందినీ శారీ. నాకు బాందినీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. పళ్ళు వచ్చేసరికండి ఈ కలర్ వచ్చింది, బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇదిగోండి పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజు. ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి. నేను కట్టుకుంటే ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఈ శారీ వచ్చేసరికి వంగపూ కలర్ వచ్చిందండి, అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. బార్డర్లో వచ్చేసరికి అన్న ఫిష్ డిజైన్ అన్నమాట. చూడండి ఎలా ఉంది, నాకు బాగుందా? బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చిందండి. ఇదిగండి ఇట్లా ఫిష్ డిజైన్ అన్నమాట. పళ్ళు వచ్చేసరికండి ఒక లైన్ అన్నా ఇట్లా అమ్మాయి బొమ్మలు ఇచ్చారు, ఒక లైన్ అన్నా ఫిష్, ఇదిగోండి ఇంకో లైన్ మళ్ళా అమ్మాయి బొమ్మలు. ఇది అన్న బ్లౌజు ప్లెయిన్ అన్నమాట. అన్ని చీరలు చూపించాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది, అందుకని చెప్పి అన్నీ చూపించట్లేదండి. అయితే ఈ చీరలు వచ్చేసరికి 2 ఒకే డిజైన్స్లో ఉన్నాయి చూడండి. నాకేంటంటే నచ్చినాయి అనుకోండి, కలర్ కాంబినేషన్ మార్పుతో ఒకే డిజైన్లో తీసేసుకుంటా. ఈ క్లాత్ అది చాలా నచ్చింది, సమ్మర్కి బాగుంటాయిలే అని చెప్పి తీసుకున్నాను. వర్క్షాప్కి అది వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి బాగుంటాయి అని చెప్పి 2 చీరలు తీసుకున్నాను. నా బుద్ధి అండి, నచ్చితే కనుక ఒకే డిజైన్లో కలర్స్ మార్పే. సరేనా? ఎలా ఉన్నాయి శారీస్, నాకు బాగున్నాయా, నేను కట్టుకుంటే ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. సరేనా? ఇదిగోండి కలర్సే మార్పు అంతే, డిజైన్ మొత్తం ఒకటే అన్నమాట. ఈ 2 చీరల్లో ఏ కలర్ బాగుందో చెప్పండి. ఇక కర్రీ చేయాలి, కర్రీ చేసి ఇంకా వర్క్షాప్కి వెళ్ళాలి హడావుడిగా.
మన స్టాఫ్ వచ్చే అందరికంటే ముందు నేనే ఉంటాను. వాళ్ళు వచ్చి మన కోసం వెయిట్ చేయటం కాదు, ఫస్ట్ నేనే వెళ్ళి కీస్ అవన్నీ నేనే తీస్తానన్నమాట. తర్వాత మన స్టాఫ్ అందరూ వస్తుంటారు. ఇప్పుడు కర్రీ ఒకటి చేయాలి, చేసి తీసుకొని వెళ్తాను. అక్కడ వచ్చేసరికి అందరం కూర్చొని భోంచేస్తామండి. చాలా సరదాగా ఉంటుంది. 10 మెంబర్స్ ఉన్నాం కదా, నేను కూడా వాళ్ళతోనే భోంచేస్తాను కలిసి. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఏదో ఒకటి కర్రీ చేయాలి. ఇన్స్టెంట్గా కర్రీ అంటే ఉలవచారు క్యూబ్స్ ఉన్నాయి. ఆ ఉలవచారు క్యూబ్స్తో ఉలవచారు కాస్తాను, మీకు చూపిస్తాను ఎలా కాయాలో కూడా. వచ్చేసేయండి. ఇదిగోండి ఉలవచారు క్యూబ్స్ ఈ విధంగా ఉంటాయి. మనం ఇట్లా సేల్ చేస్తాం అనమాట. ఇవేంటంటే నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టకుండా 1 రోజులు నిల్వ ఉంటాయి. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయండి. ఇవ్వండి ఇట్లా తీసి మనం క్రష్ చేసుకోవాలి. ఓ పక్కనేమో వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా ఒక్కటైతే సరిపోతుంది. కొంచెం నాకు అక్కడ వర్క్షాప్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకోసం 2 క్యూబ్స్ వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ క్యూబ్స్ ఈ విధంగా ఇట్లా క్రష్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వాటర్ మరిగించుకోవాలి. మరిగించుకొని ఇందాక మనం ఇట్లా క్రష్ చేసి పెట్టుకున్న ఉలవచారు క్యూబ్స్ని ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి బాగా. ఇట్లా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మరగనిచ్చామనుకోండి, మనకు ఉలవచారు రెడీ అవుతుంది అనమాట. అంటే మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఉలవచారు ఎలా వచ్చిందో చూసారా. తాలింపు అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే మీరు ఆ చిక్కదనం అది చూసుకోవటమే. ఇదిగోండి ఉలవచారు ఈ చిక్కదనం సరిపోతుంది నాకు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అయితే ఇందులో వచ్చేసరికి మనం ఇట్లా క్యూబ్స్ లాగా సేల్ చేస్తాం కదా, ఇందులో ఆయిల్ కానీ ఉప్పు కారాలు అన్నీ వేసి ఉంటాయి అన్నమాట. తాలింపు కూడా వేసుకునే పని లేదు. ఏదన్నా ఉప్పు ఏదన్నా కావాలి అంటే మీరు యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. 5 మినిట్స్లో మనకు ఉలవచారు రెడీ అవుతుంది. ఇవి చల్లారిన తర్వాత నేను ఇప్పుడు వర్క్షాప్ దగ్గరికి తీసుకెళ్తాను. చూశారు కదా ఈ ఇన్స్టెంట్ ఉలవచారు ఈ క్యూబ్స్తో ఎలా తయారు చేసుకోవచ్చో. రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.